నమస్తే, వెల్కమ్ టు ఐ న్యూస్. ములుగు జిల్లాలో వచ్చిన ఒక అద్భుతమైన మార్పు సమాజానికి ఒక గొప్ప స్ఫూర్తిగా మారింది. ఒకప్పుడు తుపాకుల మోతలతో అల్లకల్లోలంగా ఉన్న ప్రాంతం నేడు చదువుల తల్లి నిలయమైంది. నాటి చీకటి నుంచి నేటి వెలుగుల వైపు ప్రయాణం, భయం నీడ నుంచి అక్షరాల బాట పట్టింది. ఒకప్పుడు నక్సల్స్ ప్రాబల్యం, పోలీసుల బూట్ల చప్పులు, తుపాకుల మోతతో నిత్యం భయానక వాతావరణం ఉండేది. అలాంటి ములుగు జిల్లా నేడు 10వ తరగతి ఫలితాలలో రాష్ట్రంలోనే టాప్ స్థానంలో నిలిచి చదువుల శబ్దంతో మారుమోగుతోంది. అడవి పుత్రులు సరస్వతి పుత్రులుగా మారడం అంటే కేవలం అక్షరాస్యత పెరగడం మాత్రమే కాదు. ఆ ప్రాంత యువత ఆయుధాల బాటను వీడి పుస్తకాలను ఆయుధాలుగా చేసుకుని తమ భవిష్యత్తును తామే నిర్మించుకుంటున్నారని అర్థం. సవాలును జయించిన ఆదివాసీ బిడ్డలు ఆకలి, నిరక్షరాస్యతపై విజయం శుభసూచకంగా మారింది. అడవి బిడ్డల వలసలు, ఆకలి కేకలు, నిరక్షరాస్యత ఒకప్పుడు ఆ ప్రాంతానికి శాపాలుగా ఉండేవి. సరైన వసతులు లేకపోయినా, పేదరికం వేధిస్తున్నా వాటన్నిటినీ అధిగమించి విద్యార్థులు సాధించిన ఈ విజయం అసాధారణమైనది. గిరిజన ప్రాంతాల్లో ఉండే రవాణా సౌకర్యాలేమి, మౌలిక వసతుల కొరత వంటి ప్రతికూల పరిస్థితులను ఎదుర్కొని మరి ఆ స్థాయి ఫలితాలు సాధించడం వారి పట్టుదలకు నిదర్శనంగా నిలిచింది. ములుగు జిల్లా అక్షరాస్యతలో వెనకబడి ఉన్న విషయాన్ని గుర్తించి విద్యాశాఖ ప్రత్యేక ప్రణాళికతో ముందుకు వెళ్లడం ఈ విజయానికి ప్రధాన కారణం అంటున్నారు. ఇక గిరిజన ప్రాంతాల్లోని గురుకుల విద్యాలయాలు, ప్రభుత్వ పాఠశాలలో ఉపాధ్యాయులు అంకిత భావంతో పనిచేసి విద్యార్థులను పరీక్షలకు సిద్ధం చేసిన తీరు ప్రశంసనీయమని కొనియాడుతున్నారు పిల్లల పేరెంట్స్. అయితే విద్య పెరగటం వల్ల రాబోయే రోజుల్లో స్థానికంగానే ఉపాధి అవకాశాలు మెరుగవుతాయి. దీనివల్ల ఒకప్పటి సహజ లక్షణమైన వలసలు పూర్తిగా తగ్గే అవకాశం ఉంది. చదువుకుంటేనే జీవితాలు మారుతాయనే అవగాహన అడవి బిడ్డల తల్లిదండ్రుల్లో రావటం వల్లనే నేడు తమ పిల్లలను బడులకు పంపించి వారి విజయాల్లో భాగస్వాములవుతున్నారనే విషయం తేటతెల్లమవుతోంది. ఇక ములుగు జిల్లా సాధించిన ఈ ఘన విజయం మిగిలిన వెనుకబడిన ఏజెన్సీ ప్రాంతాలకు ఒక దిక్సూచి లాంటిదని అంటున్నారు విద్యావేత్తలు. తుపాకీ గొట్టం ద్వారా కాదు, కలం బలం ద్వారానే నిజమైన విప్లవం, అభివృద్ధి సాధ్యమని ములుగు జిల్లా విద్యార్థులు నిరూపించారు.